YM6 న్యూస్ కి స్వాగతం. ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట్ డివిజన్ లో శ్రీ శివదుర్గా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు మొదటి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని టీపీసీసీ సెక్రటరీ శివదుర్గా ఎల్లమ్మ ఆలయ ధర్మకర్త దండుగుల పార్వతి యాదగిరి తెలిపారు. తెల్లవారుజామున గణపతి హోమం, వివిధ పూజలలో టీపీసీసీ సెక్రటరీ శివదుర్గా ఎల్లమ్మ తల్లి ఆలయ ధర్మకర్త దండుగుల పార్వతి యాదగిరి, హారిక USA ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ దండుగుల అమూల్య భారత్, వర్ష, రవితేజ, శివశంకర్, లక్ష్మి, సందీప్, అఖిల కుటుంబ సభ్యులతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం, శ్రీరంగం పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దండుగుల యాదగిరి మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఇదే స్థలంలో దుర్గామాత అమ్మవారి నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా శివదుర్గా ఎల్లమ్మ తల్లి, ఆంజనేయ స్వామి నవగ్రహాలతో ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పంతో తమ మిత్ర బృందం అందరం కలిసి గుడిని నిర్మించడం జరిగిందని తెలిపారు. మొదటి రోజు ఉదయం వివిధ రకాల పూజలు చేయడం జరిగిందని, సాయంకాలం అమ్మవారి ఊరేగింపు, రెండవ రోజు యజ్ఞాలు, యాగాలు, మూడవ రోజు ఆదివారం అమ్మవార్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు. ఆదివారం నాడు జరిగే విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై అమ్మవారు ఆశీర్వాదం పొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరవింద్, షహీన్ షా, చిన్న, రమణ, శ్రీనివాస్, కనకరాజ్, సత్తి, శ్యామరావు, వెంకటేష్, ధనరాజ్, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీలకంఠేశ్వరా నీ నామమే జీవనం, నిన్ను జపిస్తే కలిగే పరమానందం. ఓం నమః శివాయ అని పలికితే ఓదార్పునిచ్చే పరమేశ్వరా, హలాహల విషాన్ని మింగినవాడా, లోకాలను కాపాడిన శివశంకరా, గంగాను జటలో ధరించినవాడా, కరుణాసాగరుడా పరమేశ్వరా. మేము గత 32 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవి నవరాత్రులు దుర్గామాత కూర్చోబెట్టడం జరుగుతుంది. అలాగే మేము ప్రతి ఏడాది ఇక్కడ దసరా నవరాత్రులు జరపడం జరుగుతుంది, రావణ దహనకాండం జరపడం జరుగుతుంది. కాబట్టి మాకు ఇక్కడ ఒక చిన్న మందిరం ఉండే ఎల్లమ్మ తల్లిది, మేము ఎప్పుడు ఇక్కడ పెడుతున్నాం కాబట్టి మాకు ఆ మందిరంలో చిన్నగా అనిపించింది. ఇక్కడ మందిరం కడితే బాగుంటుంది, మేము దుర్గామాతను కూడా ఎప్పుడు పూజలు చేస్తుంటాం కాబట్టి, మేము దుర్గా నవరాత్రులు చేస్తాం కాబట్టి దుర్గామాత, ఎల్లమ్మ తల్లి కట్టాలని అనుకున్నాము. ఈ రెండు కూడా మేము స్టార్ట్ చేసిన తర్వాత అరే ఇక్కడ ఒక శివాలయం ఉంటే కూడా బాగుంటుంది, ఇక్కడ చుట్టుప్రక్కల మంచి కాలనీ వాసులకు, ఇక్కడ బస్తీ వాసులకు కూడా మంచి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఏది మంచి అందుబాటులో ఎవరికి లేదు. ఈ మంచి సెంటర్లో మెయిన్ రోడ్కు మంచి 3 గుళ్ళు, శివాలయము, ఎల్లమ్మ తల్లి, దుర్గామాత, ఈ టెంపుల్ కడితే పబ్లిక్లో అందరికి అందుబాటులో ఉంటుందనేసి మాకు ఎందుకో మా మనసులో వచ్చింది. ఆ దేవుడు మాకు మనసులో తెప్పించి మాతోటి గుడిని కట్టియాలని చేసినందుకు మేము దేవుడికి కృతజ్ఞతతో పడి ఉన్నాం. అలాగే ఇక్కడ ఒకటి మంచిగా ఒక హనుమంతుని కూడా పెట్టాలనుకున్నాం, హనుమంతులు నవగ్రహాలు కూడా పెట్టేశాం. మేము ప్రతి ఏడాది ఎలాగైతే మేము దేవి నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు చేస్తామో అలాగే ఇప్పటి నుండి మేము ఎల్లమ్మ కళ్యాణం, శివరాత్రి రోజు శివుడి కళ్యాణం, మనము అలాగే హనుమంతుడు ఉంది కాబట్టి శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇవన్నీ మేము చేయాలనేసి మేమందరం కూడా నా యొక్క తోటి సోదరులు వీళ్ళందరి సలహా మేరకే మేము ఇవన్నీ చేస్తున్నాం. నా యొక్క కమిటీ మెంబర్లు వీళ్ళందరూ కలిసి మేము ఇక్కడ శివాలయము, శివదుర్గా ఎల్లమ్మ తల్లి, హనుమాన్జీ और మన నవగ్రహాలు ఇవన్నీ కూడా కలిపి కట్టి ఇక్కడ ఉన్న మా బోయినపల్లి అశ్వంత్పేట వాసులకు అందుబాటులో రేపు ఆదివారం రోజు, శనివారం ఆదివారం రోజు అందుబాటులోకి టెంపుల్ వస్తుంది.
ఈ టెంపుల్లో వచ్చి ఎవరైనా కూడా పూజలు చేస్తే వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనేసి మాకు నమ్మకం. ఆ నమ్మకం ఎందుకంటే మేము టెంపుల్ కట్టేటప్పుడు చిన్న గుడి గూల కొడితే మాకు ఒక నాగుపాము సర్పం వచ్చింది. ఆ సర్పం వస్తే మేము భయపడి పంతులను అడిగినాం, అయ్యగారు ఇట్లా పాము వచ్చిందని అంటే ఆయన చెప్పారు, ఏం లేదు మీకు ఇక్కడ దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తుండు, మంచిగా గుడి కట్టాలని చెప్పింది. కాబట్టి మాకు ఇంకా సంతోషంతో నాగుపాము వచ్చిన తర్వాత మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. మాకు ఒక దేవతనే వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చిందనే మాకు ఒక పట్టుదల వచ్చి చాలా తొందరగానే ఇది నేను చేయాలని అనుకున్నా. నా మనసులో వచ్చింది. నా కుటుంబ సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా నాకు, నా తోటి స్నేహితులు, నా స్నేహితులు అందరూ మొత్తం నా సహాయ సహకారం అందించినందుకు నేను టెంపుల్ కట్టాలని నిర్ణయించుకున్నా. తొందరగానే టెంపుల్ కూడా అయిపోయింది. రేపు ఈరోజు గణపతి హోమం అయింది, రేపు కూడా హోమాలు ఉంటాయి, పూజలు ఉంటాయి. ఈరోజు అమ్మవారి ఊరేగింపు ఉంది. సండే రోజు అమ్మగారి ప్రతిష్ట ఉంది. మేము సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మా ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, బండి రమేష్ గారికి, సర్వే సత్యనారాయణ గారికి, మల్లు రవి గారికి, సత్యం శ్రీరంగం వీళ్ళందరికీ కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చాము. వాళ్ళందరూ కూడా వస్తామని చెప్పారు. వాళ్ళందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా యొక్క బోన్పల్లి, అస్మత్పేట్ ప్రజలు, అలాగే కుకుట్పల్లి ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మేము అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.